హరి ఓం. ఓం నమో భగవతే ధన్వంతరి నారాయణాయ. మనం ఈ యొక్క మనం ఆయుర్వేదం విజ్ఞానం విషయంలో కొన్ని చర్చించుకుంటున్నాం. దాంట్లో ఈ జీవగడియారానికి సంబంధించి మనం చిన్నతనం నుంచి కూడా ఒక టైమింగ్స్ అనేవి ఆటోమేటిక్గా అలవాటు అవుతుంటాయి. చిన్నతనంలో విద్యార్థి దశలో కూడా ఉదయం లేవటం, చదువుకోవటం, ఏదైనా పనులు చేసుకోవటం, మళ్ళీ స్కూల్కి వెళ్ళటం, తర్వాత మధ్యాహ్నం భోజనం చేయటం, రాత్రి మళ్ళీ టైం కరెక్ట్గా భోజనం చేసి మళ్ళీ పడుకోవడం, అది ఒక విధానం అలవాటు చేస్తారు పెద్దవాళ్ళు ఎక్కువ శాతం. అయితే అలా అలవాటయ్యి కొంతకాలం నడిచిన తర్వాత ఒక 10 క్లాసులు పూర్తి అయిన తర్వాత మళ్ళీ బయటికి వెళ్ళి చదువుకోవటం, మళ్ళీ అక్కడ కొంచెం తారుమారుగా అటు ఇటుగా మార్చుకుని చేసుకోవడం జరుగుతుంది. ఇంకా ఏమవుతుందంటే వేరే చోటకి వెళ్ళాల్సి వస్తుంది చదువుల కోసం. వెళ్ళినప్పుడు అప్పుడు కొంత గడియారంలో మార్పులు వచ్చి చేసుకుంటాం మనమే. ఇక ఉద్యోగాన్వేషణ వృత్తి కోసం వెళ్ళినప్పుడు ఇంకొంత మార్పులు చేసేసుకుంటాం. ఆ విధంగా ఏమవుతుందంటే జీవగడియారం యొక్క వేళలు మారిపోతూ ఉంటాయి. ఇప్పుడు ఈ ఆధునిక ప్రపంచంలో పూర్తిగా మారిపోవటం వలన వేళకి ఎవరు కూడా తినటం లేదు, వేళకి ఎవరు పడుకోవటం లేదు. దానివలన ఈ యొక్క రకరకాల జబ్బులు కారణమవుతున్నాయి అని ఒక పరిశోధన. కాబట్టి అంటే ఏ టైంలో రావాల్సిన ఎంజైమ్లు ఆ టైంలో అభివృద్ధి చెందడం అలవాటు పడిపోతుంది శరీరం. మనం అది పట్టించుకోకుండా మనం కరెక్ట్గా ఒకనాడు 12, ఒకనాడు 11, ఒకనాడు 2, ఒకనాడు 4 తింటుంటే ఆ రావాల్సిన ఎంజైమ్స్ కరెక్ట్ టైంకి రాక దాంట్లో ఇంబ్యాలెన్స్ వస్తుంది. వచ్చి ఎక్కువ తక్కువలు వచ్చి రోగాలు రావడానికి అవకాశం ఉంది అని నేడు పరిశోధనలు చెప్తున్నాయి. అందుకనే టైంకి నిద్ర, మరి వేళకు తిండి ఇవన్నీ ఉండాలని చెప్తున్నారు శాస్త్రవేత్తలు. ఇందులో భాగంగా వైద్యంలో అయితే మరి ఈ యొక్క ఎంజైములు ఏవైతే కరెక్ట్గా ఎక్కువ తక్కువ ఇంబ్యాలెన్స్ వస్తాయో అలా ఎక్కువ ఈ రోజుల్లో ఇబ్బంది పడుతుంది షుగర్, డయాబెటిక్. ఈ డయాబెటీస్లో మనకి ఇన్సులిన్ యొక్క లోపాలు ఈ షుగర్ వ్యాధి కారణం అంతే తెలుసు. అట్నే క్లోమగ్రంథి, లివర్ కూడా ఈ రెండు షుగర్ వ్యాధుల ప్రధాన పాత్ర వహిస్తాయి. అయితే ప్యాంక్రియాస్ అంటే క్లోమగ్రంథిలోని ఈ బీటా కణాలు పనిచేయటంలో తగ్గితే ఇన్సులిన్ ఉత్పత్తిలో మార్పులు వస్తాయి. ఇది జనరల్గా మనం తెలుసుకునేటువంటిది. అయితే ఇన్సులిన్ క్లోమగ్రంథి అంటే ప్యాంక్రియాస్ నుంచి చూసారా, దాని ఉత్పత్తి అయ్యేది ఒక హార్మోన్. ఇది మరి బీటా కణాలు యొక్క సమర్థత వల్ల మనకి కరెక్ట్గా ఉంటుంది. ఈ బీటా కణాలు పనిచేయడంలో లోపాలు వస్తే ఈ యొక్క షుగర్ వ్యాధికి అవకాశం ఉంది. ఎందుకంటే తగినంత ఇన్సులిన్ ఉత్పత్తి చేయలేవు. కాబట్టి అసలు ఏమవుతుందంటే ఆహారం తిన్న తర్వాత ఈ ఆహారం అంటే కార్బోహైడ్రేట్స్ అనుకుందాం. కార్బోహైడ్రేట్స్లు గ్లూకోజ్గా విడిపోయి రక్తంలోకి చేరుతుంది. అయితే కణాల్లోకి చేరి గ్లూకోజ్ను కొవ్వుగా లేదా గ్లైకోజన్ రూపంలో మరి నిల్వ ఉంచడం కోసం ఈ లివర్ కూడా సహాయపడుతుంది. అంటే ఈ కార్బోహైడ్రేట్ గ్లూకోజ్ విడిపోయి రక్తంలో చేరటం, తర్వాత కణాల్లో చేరిన గ్లూకోజ్ కొంత ఏమో కొవ్వుగా లివర్లో గ్లైకోజన్గా నిల్వ ఉంటుంది. అయితే ఇక్కడ తెలుసుకోవాల్సింది అంటే ఈ శరీరం అంతా కూడా ఈ యొక్క ఇటుకలు, మన గోడ పేర్చినట్టు ఇటుకలు ఎలా ఉంటాయో ఈ చర్మము శరీరం అంతా కూడా కణాల రూపంలో ఉంటాయి. ఇటుకల మోడల్లోనే మొత్తం పేర్చబడినట్టుగా ఉంటుంది శరీరం. ఆ కణాల్లో ఏమవుతుందంటే ఈ యొక్క గ్లూకోజు మనం ఒక రకమైన చక్కెర అని చెప్పుకున్నాం కదా, ఇదే శరీరం మొత్తానికి శక్తిని ఇస్తుంది. అయితే ఈ జీవక్రియలకు శరీరానికి గ్లూకోజు 2 ప్రధానమైనటువంటి వనరుల ద్వారా అందుతుంది అని చెప్పుకున్నాం. ఒకటేమో వ్యక్తులు తినేటువంటి ఆహారం, భోజనం. 2 లివర్ అంటే కాలేయం ద్వారా రెండోది. ఈ 2 విధానాలుగా మనకి గ్లూకోజ్ శరీరం అంతా కూడా వ్యాపిస్తుంది, చెందుతుంది. కొంత నిల్వ చేసి దాచిపెడుతుంది లివర్లో. అయితే ఈ కాలేయం కూడా గ్లూకోజ్ని తయారు చేసి ఉంచుతుందని చెప్పుకున్నాం. దానికి గ్లైకోజన్గా నిల్వ ఉంచుతుందని చెప్పాం కదా. అది ఎప్పుడైనా మనం ఆహారం తినకుండా ఉన్నాం అనుకోండి, ఆ తినకుండా ఉన్నప్పుడు శరీరం కావాల్సిన శక్తిని ఇవ్వడం కోసం ఈ లివర్ ఏం చేస్తుందంటే కొంత గ్లూకోజ్ తీసి కొంత షుగర్ తీసి బాడీలో కలిపిస్తుంది. అందుకే మనం ఇప్పుడు చూస్తుందన్నమాట, మనం రోజు 12:30, 1 గంట తింటున్నాం, లంచ్ టైం తింటలేదనుకోండి, 2 అయిపోయింది, 3 అయిపోయింది. అప్పుడు ఏం చేస్తుంటే గబక్కన వీడు పడిపోతాడు, జీవక్రియలు కావాలని చెప్పేసి కొంత లివర్లో తీసిన గ్లూకోజ్ కలిపేస్తుంది. అందుకే మనం ఏం చేస్తున్నాం ఈ మధ్య అంటే ఒక టైం తినకుండా అది కలిపేసి అయిపోయింది కదా, మళ్ళీ ఒక పావు గంట, అర్ధగంటకి మళ్ళీ తింటాం. మనం రోజు తింటున్నాం కదా, ఎవరు తినలేదని తింటాం. ఈ 2 కలిపేసి మనకి గ్లూకోజ్ పెరగడానికి అవకాశం ఉంటుంది. అందుకని ఏం చేయాలి, సాధ్యమైనంత టైం ప్రకారం తినాలి. ఒక టైం తప్పిందనుకోండి, అప్పుడు లైట్గా తీసుకోవడం మంచిది. ఎందుకంటే ఈ గ్లూకోజ్ ఆ గ్లూకోజ్ కలుస్తాయి. అసలు ఉపవాసం అనేది పనికిరాదు. ఉపవాసం అనేది ఎంతో కొంత తినాలి. పండ్లు, పాలు ఎవరు తీసుకోవాలి.
లేకపోతే ఏం చేస్తుంటే గ్లూకోజ్ ఎక్కువ రిలీజ్ అయిపోతుంది. అది అలవాటుగా పడిపోతే కష్టం అవుతుందని చెప్పి మన వాళ్ళు సాయంత్రం ఉపవాసం పనికిరాదన్నారు. కాబట్టి టైంకి వేళగా తింటే ఏమవుతుందంటే కావాల్సినంత చక్కెరే మన రక్తంలో విడుదలవుతుంది. అట్లా కాని పక్షంలో లివర్ కూడా కొంత తీసి కలుపుతుంది కాబట్టి డబల్ అవుతుంది. అది మనం దృష్టిలో పెట్టుకుని మరి భోజనం అనేటువంటిది వేళకి చేయాలని చెప్పారు పెద్దవాళ్ళు. అయితే శరీరంలోని ఈ గోడ పేర్చినట్టుగా ఉంటే ఏం చెప్పుకున్న కణాలు, ఆ కణాల్లోకి వెళ్ళాలి ఈ గ్లూకోజ్. ఈ కణాల్లోకి ఈ గ్లూకోజ్ని పంపిస్తే ఏమవుతుందంటే ఈ గ్లూకోజ్ అక్కడ ఆ వేడికి ఒక శక్తిగా మారుతుంది, వేడికి మండించబడుతుంది. ఆ కణాల్లో మండించబడి శక్తిగా మారి మనం పనులు చేసుకోగలుగుతాం. చేతులు కదపడం, కాళ్ళు కదపడం, ఆ పనులు చేసుకోవడం, ఇంకా లోపల జీవక్రియ ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అయితే ఎప్పుడైతే ఈ యొక్క మరి కణాల్లో చేరిన గ్లూకోజ్ ఉందో అది ఒక్కోసారి ఏమవుతుంటే శరీరానికి తొందరగా కణాల్లోకి వెళ్ళటానికి కుదరదు, అవి వెళ్ళలేకుండా ఉంటాయి. దాన్ని మనం ఎప్పుడైతే వెళ్ళకుండా ఉంటాయో ఆ బయటనే మిగిలిపోతుంది గ్లూకోజ్. కాబట్టి ఈ శరీరాలు ఉత్పత్తి అయినటువంటి ఇన్సులిన్ సరిగ్గా ఉపయోగించుకోకపోయినా రక్తంలో అధిక స్థాయిలో చక్కెర స్థాయిలు ఏర్పడటం ఇదంతా కూడా డయాబెటీస్ అవుతుంది. అయితే రక్తంలో గ్లూకోజ్ని మరి కండరాలకు కానివ్వండి వీటన్నిటి కూడా ఉపయోగించాలి, తర్వాత కొవ్వుగా మార్చి కొంత నిల్వ చేయాలి. ఇదంతా కూడా మనకి ఈ యొక్క జీవక్రియల భాగం. అంటే ఈ యొక్క క్లోమ నుంచి లివరు చేస్తున్న ప్రధాన పనులను చెప్పుకున్నాం. అయితే ఇన్సులిన్ నిరోధకత అని ఉంటుంది. ఈ ఇన్సులిన్ నిరోధకత అంటే ఏమిటి అంటే ఈ శరీరంలోని కణాలు ఇన్సులిన్ సరిగ్గా స్పందించవు. ఇన్సులిన్ వస్తుంది, అయితే ఈ కణాలలోకి వెళ్ళాలి ఈ గ్లూకోజ్ లేదా కార్బోహైడ్రేట్స్ తీసుకున్న పదార్థం, చక్కెర ఏదైనా అనుకోండి, అది బలంగా కణాల్లోకి వెళ్తే అక్కడ శక్తిగా మారుతుంది మండించబడి. మరి అది ఏమవుతుందో ఒకసారి కణాల్లోకి ఇంకదు, అంటే రక్తంలోనే ఉండిపోతుంది. ఏది ఆ తిన్నటువంటి తయారైనటువంటి షుగరు. కారణం ఏంటంటే ఇన్సులిన్ వెళ్ళినా కూడా అవి తొందరగా రెస్పాండ్ అవ్వవు. అప్పుడు ఈ ఇన్సులిన్ ఏమైపోతుందంటే మరి ఏ విధంగా అధిక చక్కెర ఎప్పుడు తయారవుతుందో ఈ నడవట్లేదు ప్యాంక్రియాస్ ఎక్కువ ఇన్సులిన్ ఉత్పత్తి చేయాల్సి వస్తుంది. ఒక్కోసారి ఉత్పత్తి చేసిన అప్పుడు కొంచెం పనిచేయడం ప్రారంభిస్తుంది. ఈ విధంగా ఒకసారి ఎక్కువ ఒకసారి తక్కువ చేస్తూ ఉంటే ఈ యొక్క ఇన్సులిన్ ప్రభావం అంతగా రెస్ట్రిక్షన్ అవుతుంది అన్నమాట. దాంతో ఏమవుతుంది నిరోధకత వస్తుంది. అయితే ఆ ఇన్సులిన్ ఉత్పత్తి చేయలేకపోవడం, ఒకసారి ఎక్కువ ఒకసారి తక్కువ చేయడం వల్ల డయాబెటీస్ 2 వస్తుంది. అంటే అది కణాల్లో ప్రాబ్లం ఉంటుంది, దాని తాళం చెవిలా మనకు వచ్చేటువంటి ఈ యొక్క ఇన్సులిన్ కూడా సక్రమంగా మనం నిర్వర్తించబోయేటప్పటికీ ఈ డయాబెటిక్ 2 అనేది వస్తుందని చెప్పుకున్నాం. అయితే ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ నిరోధకత అంటే గ్లూకోజ్ కణాలు శక్తిగా మార్చుకోవడానికి ఇన్సులిన్ సహాయపడుతుంది, మెయిన్ అది. అయితే ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ కణాలు తెరుచుకోకపోవడం ఏమవుతుంది, ఈ రెసిస్టెన్స్ వల్ల ఆ యొక్క కణాలు ఎప్పుడైతే తెరుచుకోవో దీంతో రక్తంలో గ్లూకోజ్ అలా పేరుకుపోతుంది. అప్పుడు మరి ఎప్పుడైతే పేరుకుపోతుందో అదే షుగర్. మనం టెస్టులు చేస్తే దానిలో తెలిసేది అదే విషయం. కాబట్టి మరి నిరోధకత అంటే ఈ గ్లూకోజ్ నిరోధకత ఎలా తగ్గించుకోవాలి అని చాలా ఉన్నాయి. మరి దానికి మళ్ళీ వేరే జీవన శైలి, ఆహారంలో మార్పులు చేసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, శరీర బరువు తగ్గించుకోవడం, మానసిక స్ట్రెస్ని ఒత్తిడిని తగ్గించుకోవడం, తర్వాత అలసట, ఇవన్నీ కూడా మనం కంట్రోల్లో పెట్టుకోవాలి ఇవన్నీ కూడా. అయితే ఈ యొక్క దీనివల్ల ఏమవుతుందంటే మరి అలసట అనిపించడం, ఆకలి పెరగటం, అధిక బరువు, మరి అక్కడ చర్మంపై అక్కడక్కడ మీ మడతల్లో వీటిల్లో అక్కడక్కడ మన దగ్గర నల్లబడిపోతుంటుంది, నల్లగా తయారైపోతుంటుంది. ఈ షుగర్ మనకి ఈ యొక్క నిరోధకత వల్ల మనకి ఈ మార్పులు వస్తూ ఉంటాయి. అవి తెలిసిపోతుంది అన్నమాట. ఇవి డయాబెటిక్గా అవ్వబోతున్నాడు అని తెలిసిపోతుంది మనకి, డయాబెటీస్ ఎంటర్ అవుతుందని. కాబట్టి మరి దీనికి చాలా కారణాలు ఉన్నాయి. దానికి ఏంటంటే విటమిన్ డి అవి కూడా చూసుకోవాలి. విటమిన్ డి ఒకటి, తర్వాత మెగ్నీషియం ఒకటి, ఇవన్నీ చూసుకొని ఇంకా వాడిని డాక్టర్ గారిని మనం ఈ యొక్క టెస్టులు చేయించుకొని మనం సొంతం కాకుండా దగ్గరలో ఉన్న వైద్యుడిని మనం సంప్రదించి ఈ మెగ్నీషియం తక్కువ ఉన్నా, విటమిన్ డి తక్కువ ఉన్నా ఎంత పవర్లో వాడుకోవాలని తెలుసుకోవాల్సి ఉంటుంది. దాని ప్రకారంగా విటమిన్ డి, ఈ మెగ్నీషియం కూడా కొంత వాడుకోవటం జరిగితే చాలా బాగా కంట్రోల్లో రావడం అవకాశం ఉంటుంది. అలానే మరి ఒమేగా 3 కూడా చాలా బాగా పనిచేస్తుంది ఇవన్నీ కూడా. కాబట్టి ఈ ఇన్సులిన్ అనేటువంటిది మరి మెటాబాలిజం సంబంధించింది కాబట్టి మనం తగిన జాగ్రత్తలు తీసుకొని మరి దానికి సంబంధించిన వ్యవహారాలను మనం చూసుకుని జాగ్రత్తగా నడుపుకుంటే పెద్ద కష్టమేం కాదు మనం జీవనశైలి నిర్వహించుకోవడానికి. కాబట్టి మరికొన్ని విషయాలు వచ్చేటువంటి ఎపిసోడ్లో మాట్లాడదాం. స్వస్తి. ఇది ఉపయోగించేటువంటి విషయం కాబట్టి 10 మందికి కూడా షేర్ చేయండి తప్పనిసరిగా.
స్వస్తి.